ఫ్రెండ్స్, మీకు మరొకసారి మన యోగా ఛానల్కు స్వాగతం. చూడండి, ఈ నేను ఇవాళ మీకు ఇంకొక నూతన ఆసనాన్ని చేయించబోతున్నాను. దాని ఆసనం పేరు ఏంటంటే పవనముక్తాసనం. పవనముక్తాసనం ఏంటంటే మీకు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటంటే మనము ఈ ఉదర సంబంధ వ్యాధులు కానీ, ఈ మనకు జీర్ణ వ్యవస్థ కానీ సరిగా పనిచేయాలంటే, మన రోజువారీ కార్యక్రమాలు సాదాసీదగా జరగాలంటే ఈ పవనముక్తాసనం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పవనముక్తాసనం ఏంటంటే మన ఈ కాళ్ళ యొక్క కండరాలు, చేతుల యొక్క కండరాలు, ఉదరం యొక్క కండరాలు మంచిగా సాగి జీర్ణ వ్యవస్థ బాగుపడడానికి మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. చూడండి, ఇలా ఫస్ట్ పద్మాసనంలో కూర్చోండి. మరి తర్వాత ఈ పద్మాసనం నుండి నేరుగా కాళ్ళు ముందు చాపండి. చాపి కొద్దిగా ఈ మన ఏవైతే ఇలా అరికాళ్ళు ఉన్నాయో అరికాళ్ళను ఒక వేవ్ లాగా కట్టించండి. ఇట్లా సో ఇలా తిప్పడం వల్ల మనకు రక్త ప్రసరణ అనేది ఒక వామప్ లాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ వ్యతిరేక దిశలో ఇలా తర్వాత మోకాళ్ళను, కుడి ఎడమ మోకాళ్ళను ఇలా కూర్చోండి. కొద్దిగా ఇలా ఆటోమేటిక్గా వస్తుందండి. ఈ కొద్దిగా ఈ స్పేస్ చేస్తూ ఇలా వెనుక సైడు రెండు అరచేతుల యొక్క పెద్ద పెద్ద ఫింగర్స్ అంటే నేల్స్ని ఇలా పట్టుకొని సాధ్యమైనంత మట్టుకు వెనక్కి మీరు వంగండి. ఎంత సాధ్యమైతే సాధ్యమైనట్టు వంగినప్పుడు యోగ శ్వాసను అనుసరించి యోగ అంటే శ్వాసను పీల్చుకొని మరి ముంగటి వంగినప్పుడు శ్వాసను వదిలేయాలి. మళ్ళీ శ్వాస వదులుతూ పైకి లేవాలి. ఇలా ఒక 10-12 టైమ్స్ చేయడం వల్ల మీ ఉదరాన్ని చాలా మంచి షేప్లోకి తీసుకురావచ్చు. తర్వాత ఈ ఉదర భాగం అనేది లావుగా ఉన్న వాళ్ళు ఈ ఉదరం అనేది చాలా చూడడానికి అందంగా తయారవుతుంది. కాకపోతే ఇది ఒక రోజులో ఏది కాదు, మీరు సాధారణంగా చేయాలి. సో ఇలా మళ్ళీ ఒక 12 టైమ్స్ చేయాలని చెప్పాను. ఇలా మళ్ళీ ఇలా చేస్తూ
2 రోజులు ఇలా ప్రాక్టీస్ చేయండి. చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మంచి మీరు చివరి వరకు వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.